డిఎస్సి 2025 నోటిఫికేషన్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో విడుదల. వచ్చే నెల తొలి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్. ఎలాంటి అవకతవకలు జరగకుండా పరీక్షలు నిర్వహించాలి. స్కూల్ రీఓపెనింగ్ అయ్యేలోగా ఉపాధ్యాయుల పోస్టింగులు జరగాలి. ఎస్సీ వర్గీకరణతోనే డిఎస్సి పోస్టులు భర్తీ చేస్తాం సీఎం. 15,000 రూపాయల చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తాం సీఎం. గత 6 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ కొరకు అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి కల సహకారం అయ్యే సమయం వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేవలం 1 నెల మాత్రమే ఎగ్జామ్కు టైం ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నెట్ సెంటర్లలో రిజిస్ట్రేషన్ కొరకు 1-2 రోజులు గడిచిపోయే అవకాశం ఉంటుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగకుండా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఉద్యోగం మీదే అవుతుంది. రాష్ట్రపతి నుంచి ప్రధానమంత్రి వరకు మంత్రులు, గవర్నర్లు, అధికారులు అందరికీ కూడా విద్య అంటే ఎంతో మక్కువ. వీరికి సమయం దొరికినప్పుడల్లా స్థానిక పాఠశాల సందర్శించి పిల్లల సామర్థ్యాలను పరిశీలిస్తూ ఉంటారు. అట్లాంటి ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగు పెట్టాలంటే ఎన్నో మెలకువలు, స్కిల్స్ మరియు సబ్జెక్టు అవసరం. గత 2 సంవత్సరాల వెనుక నుంచి కరెంట్ అఫైర్స్ చదువుతూ జనరల్ నాలెడ్జిని అప్డేట్ చేసుకుంటూ ఇంగ్లీష్, తెలుగు, కంటెంట్, సైకాలజీ, ఫిలాసఫీ, ట్రెండ్స్ ను ఇప్పటికే చదివిన వారికి ఇది ఒక సదవకాశం. ప్రాక్టీస్ టెస్ట్ పేపర్స్ వీక్లీ టెస్టు రాస్తూ నిజాయితీగా తప్పులను గుర్తిస్తూ తప్పులను సరిచేసుకుంటూ అప్డేట్ అయిన వారికి ఇది ఒక మంచి అవకాశం. ప్రతి సబ్జెక్టు చదివిన తరువాత కొంత రెస్ట్ తీసుకుని తరువాత సబ్జెక్టును రీకాల్ చేసుకుంటూ అప్డేట్ అయితే ఉద్యోగం మీదే. ముఖ్యంగా సర్టిఫికెట్లు, కాస్ట్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయవలసినవి అన్ని ఒక దగ్గర పెట్టుకుని నోటిఫికేషన్ పడిన తదుపరి రోజు నుంచి రిజిస్ట్రేషన్ కొరకు ప్రయత్నించాలి. విద్యార్థి దశ నుంచి ఉపాధ్యాయుని దశకు చేరే ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకుంటే జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వృత్తిని ఎన్నుకోవాలి. అందులో ఉపాధ్యాయ వృత్తి అంటే కొందరికి మొక్కు ఎక్కువగా ఉంటుంది. మనం రోజు వార్తాపత్రికలను గమనిస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు పలానా పాఠశాల సందర్శించారని, విద్యార్థుల స్థాయిని పరిశీలించారని పేపర్లో రాస్తూ ఉంటారు. అధికారులు కూడా వాళ్ళ స్థాయిలో సమయం దొరికినప్పుడల్లా స్కూల్స్ ను సందర్శిస్తూ ఉంటారు. బాగా నడుస్తున్న స్కూళ్ల టీచర్స్ ను అభినందిస్తారు. సరిగా నడపని పాఠశాలల ఉపాధ్యాయులకు వారు తగిన సూచనలతో ముందుకు నడిపిస్తారు.